వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. కేవలం 10వ తరగతి విద్యార్హతతోనే విడుదలయ్యేటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2026 ఎప్పుడు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది? విడుదలైతే అందులో ఎన్ని పోస్టులు వస్తాయి? అలాగే సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఈ నోటిఫికేషన్లో ఎవరికి పాజిటివ్ సైన్స్ ఉంటాయి అనేటువంటి పూర్తి విషయాలను ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ మ్యాటర్లోకి కనుక వెళ్తే మనకు ఎస్ఎస్సి తన అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి 2025, 2026 జాబ్ క్యాలెండర్లో కూడా సీరియల్ నెంబర్ 17 కింద ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషను నవంబర్ 11, 2025 మంగళవారం విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. డేట్ మారినప్పటికీ కూడా నవంబర్ నెలలో 100% మనకు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషను దాదాపుగా 50,000కు పైగానే పోస్టులతోనే రావడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఒకవేళ నవంబర్ 11 లేదా కాస్త ఒక వారం అటు ఇటు అయినప్పటికీ కూడా డిసెంబర్ ఎండింగ్ నాటికి ఈ యొక్క అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది ఉంటుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 2026 ఫిబ్రవరి లేదా మార్చిలో ఉండేటువంటి అవకాశం ఉంది. కేవలం మనకి ఇక్కడ ఉన్నటువంటి సమయం కేవలం 3 నెలలు మాత్రమే. దీనికి మీకు ఆల్రెడీ తెలుసు, ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కేవలం 10వ తరగతి మాత్రమే. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 23 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు అయితే 26 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 28 సంవత్సరాలుగా ఉండడం అనేది జరుగుతుంది. కేవలం 4 స్టేజ్లలోనే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇందులో మనకి 80 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కులు. మనకు ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అలాగే కరెంట్ అఫైర్స్, వీటితో పాటు ఇంగ్లీష్ అనేది 4 సబ్జెక్టులుగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క 4 తప్పులకు మనకి 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఎవరైతే సిబిటి ఎగ్జామ్ను క్లియర్ చేస్తారో వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. వీటిలో పాల్గొని ఉత్తీర్ణత సాధించినటువంటి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎవరైతే మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు, లేదా రీసెంట్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2 పూర్తయిపోయినాయి. కొంతమంది అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించలేదు. అటువంటి అభ్యర్థులకైతే మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పేసి చెప్పవచ్చు. వీళ్ళకి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి వీళ్ళొక అవగాహన ఉంటుంది కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కేవలం 0.5 మార్క్స్లోనూ 1 మార్కులోనూ కానిస్టేబుల్ ఉద్యోగానికి పోగొట్టుకుంటారు. కాబట్టి అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి, ఎవరైతే భారతదేశానికి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఉంటారో, సీరియస్ అస్పిరెంట్ ఉంటారో వారందరికీ కూడా గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. మీరు మీ యొక్క ప్రిపరేషన్ను ఎక్కడా ఆపవద్దండి. కేవలం ఒక సిబిటి కనుక పాస్ అయినామంటే మాత్రమే చాలు, 100% మనకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈసారి పోటీ కూడా అత్యంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. మన యొక్క ఛానల్లో కూడా దీనికి సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి క్లాసెస్ వీడియోస్తో పాటు మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులను ప్రిపేర్ చేయించి ఉద్యోగాలు సాధింపజేసినటువంటి లక్ష్యం అనేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోసం కూడా ఆ యొక్క గ్రూపును మళ్ళీ క్రియేట్ చేసి మీలాంటి ఎవరైతే పేద అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు, అలాగే సీరియస్ ఆస్పిరెంట్స్ను ఆ యొక్క గ్రూప్లో జాయిన్ చేయించుకొని మీకు డైలీ ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి ఫ్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తూ మీకు ఒక గైడెన్స్ని ఇస్తూ మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏదో ఒక ఉద్యోగాన్ని పొందేలా ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.